గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో మొదలైన చైన్ స్నాకింగ్లు. రాజధాని ప్రాంతం బయటికి వెళ్లాలంటే భయపడుతున్న మహిళలు. బంగారం రేటు అధికంగా ఉండటం వల్ల రెచ్చిపోతున్న దొంగలు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలిగంపాడు అంబేద్కర్ నగర్ కట్టకు చెందిన ఓడు చుక్కల లక్ష్మి అనే మహిళ మెడలు లాక్కొని వెళ్లిన దొంగలు. బాధిత మహిళ మాట్లాడుతూ, మేము జగ్గయ్యపేట శుభకార్య నిమిత్తం బయలుదేరి వెళుతుండగా ఒక్కసారిగా బైక్ మీద వచ్చి నా మెడలో 5 కాసులు తాడును తెంపుకుపోయిన దొంగలు. ఒక్కసారి తేరుకుని నేను కేకలు వేగా దొంగలు అతివేగంతో వెళ్లిపోవడం జరిగింది. రాజధాని ప్రాంతం మరియు నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రులు తిరిగే ప్రాంతాలలో ఇలా జరుగుతున్నాయి అంటే మేము ఎలా జీవించాలి అంటూ బాధితులు వాపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కోడి సుక్కలు వచ్చింది. ఫంక్షన్కి వెళ్దామని వెళ్తున్నామండి. ఐదుగురు వెళ్తుంటే ఇటు వచ్చి తాడు లాగేశారండి బండి మీద వచ్చి. 5 నిమిషాలు తక్కువ అసలు బండి ఆపకుండా వెళ్ళిపోయాడండి. ఇంకా పడిపోయానండి, ఇట్లా ఆటం పడిపోయానండి. ఇక 5 కాసులండి, తాడు సూత్రాలండి. కోడి సుక్కల పెద్దిరాజు అండి నా పేరు. ఉండవేలి సెంటరు, ఈ ఉండవేలి గ్రామ పంచాయతీ. ఇది అది పొద్దున్నే ఫంక్షన్కి వెళ్ళాలని జగ్గయ్యపేట వెళ్తాకి వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం కలిసి 5గురు వెళ్తుంటే కట్టమంటే వెళ్తుంటే ఈ షైన్ బ్యాగ్ మామూలుగా బైక్ వేసుకొచ్చి ఇద్దరు లాక్కెళ్ళారు. నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేటప్పటికి చూస్తే అక్కడ ఎస్ఐ గారికి, సిఐ గారికి అందరూ ఫోన్ చేస్తే వచ్చి సీసీ కెమెరాలో చూశారు. చూసి ఫోటో ఏదో కొంచెం ఆధార్ దొరికింది. ఆ ఆధారు అది ఫోన్లో పంపించారు. మరి ఏం చేస్తున్నారు, కాసులు 5 కాసులు ఉంటుంది బంగారం. సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు. 5 కాసులు బంగారం. అదండి, ఎప్పుడన్నా నైట్ అయితే భయపడేవాళ్ళం. ఇప్పుడు రాజధాని ఏరియాలో కూడా పట్టపగలు ఇలా జరుగుతుంటే ఏం చేయాలి అసలు? అలాంటి వాళ్ళ ఏం చేయాలి, ఎలా బతకాలి అసలు? మీరేం పని చేస్తారు? నేను లారీ డ్రైవర్. అది హౌసే, ఇంట్లోనే ఉంటారు. ఆమెకు ఒంట్లో బాగోదండి, ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని బయలుదేరితే వేరే వాళ్ళు సూత్రాలు ఏమయ్యి